హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద రెసిపీ స్పేస్. ఈరోజు అందరి సూపర్ ఫేవరెట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. లెట్స్ స్టార్ట్ ద చికెన్ కచ్చి బిర్యానీ రెసిపీ. ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక ప్యాన్లో ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని బాగా హీట్ అయ్యాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ కలర్ వచ్చాక ఫ్రైడ్ ఆనియన్స్ని తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం కిలో చికెన్ని తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలపండి. బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గలు, 4 యాలకులు, 4 లవంగాలు, కొంచెం షాజీరా, 2 టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసి కలపండి. టూ టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా, 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ఇందులోకి ఇందాక చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా పుదీనా వేసి దీనిపైన కొద్దిగా జీడిపప్పు వేసి బాగా మిక్స్ చేయండి. ఇందులోకి కొద్దిగా నిమ్మరసం ఇంకా 1/2 కప్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఈ మిక్చర్ని 1 అవర్ మ్యారినేషన్ కోసం పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ మనం రైస్ కోసం వాటర్ని హీట్ చేసుకొని ఇందులోకి బిర్యానీ ఆకు, యాలకులు 3, షాజీరా కొద్దిగా, లవంగాలు 4, మరాఠీ మొగ్గ, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి బాయిల్ చేయండి. ఇందులోకి 1 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి. రైస్ 60% కుక్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి ముందు కొంచెం రైస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులోకి బాయిల్ చేసిన రైస్ని లేయర్స్ కింద స్ప్రెడ్ చేస్తూ వేసుకోండి.
వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లేయర్స్ కింద స్ప్రెడ్ చేసుకొని దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా నెయ్యి వేసుకోండి. లాస్ట్లో జీడిపప్పులు, కొద్దిగా నెయ్యి అండ్ కొద్దిగా పాలలో కలిపిన ఫుడ్ కలర్ని వేసుకోండి. బిర్యానీ కుక్ అవుతున్నప్పుడు స్టీమ్ బయటకు వెళ్లకుండా లోపల రైస్ బాగా కుక్ అవ్వడానికి ఇలా మైదా పిండిని కలుపుకొని ప్లేట్కి మొత్తం ఫిల్ చేసి పెట్టేయండి. ఇప్పుడు రైస్ని 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద కుక్ చేసి నెక్స్ట్ 40 to 45 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న చికెన్ కచ్చి బిర్యానీ రెడీ అయిపోయింది. రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ కచ్చి బిర్యానీ అండి, ఎలాగుందో చూద్దాం. అబ్బా, సూపర్గా ఉందండి. వా